నమస్తే. సో దక్కలి పోషప్ప ఒక కిన్నెర కళాకారులు. సో నేను సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా, కలిసి నా బాధ ఏందో నా వివరణ ఏందో చెప్పుకుంటా. అండ్ నేను 87 సంవత్సరాలు ఉన్నా. 87 సంవత్సరాల నుంచి నాకు ఎప్పటి నుంచి కూడా పింఛన్ వస్తలేదు. సో మా కులానికి ఏదో ఒకటి అంటే ఎస్సీ వర్గీకరణ చూసుకుని నాకు 1% రిజర్వేషన్ కల్పించింది. సో అదేవిధంగా నాకు కూడా నాలాంటి కళాకారులు ఇంకా 20 మంది ఉన్నారు. సో ముసలి అయిపోయినాం మేము. సో మాకు ఏదైనా ఒకటి చేయండి అని చెప్పి తను వేడుకుంటున్నప్పుడు ఒకసారి దక్కలి పోషప్పతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కిన్నెర కళాకారుల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. బాబు నమస్తే. నమస్తే సార్. సో ఏంది చెప్పు, ఇక ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏంది? ఏం లేదు సారు, మేము ఎప్పుడు వచ్చినా కూడా మన రేవంత్ సారు మాకు గలుస్తలేడు. ఈ కిన్నెర శబ్దము తనకి వినిపిస్తాము, మా పాటలు మా కళ ఎట్లాడిది, మా బతుకులు ఎట్లాడిది తనకు చెప్పుదామని ఎప్పుడు పోయినా కూడా మాకు కలుస్తలేడు. మా బాధ గదే, అన్ని చేస్తున్నాడు. మాకు యథార్థమే మా పిల్ల తల్లికి ఇంత బత్యం దొరుకుతుంది సాల్. తన దయ తన ధర్మము వచ్చినట్టు ప్రపంచానికి ఇచ్చినట్టు మాకు కూడా ఇస్తున్నాడు. కానీ తన దర్శనం చేసుకుందామంటే మమ్మల్ని ఒక్కసారి కూడా అపార్ట్మెంట్ ఏడ ఇస్తలేరు. ఏ మీటింగ్ లో పోయినా కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళు దొబ్బుతున్నారు. మాకు ఒకసారి అపార్ట్మెంట్ ఇచ్చి నువ్వు ఒకసారి మమ్మల్ని కనకరించి బీదల మీద నీ దయ ఉంచి కిన్నెర కళాకారుల డక్కలోళ్ళని జర నీ తానికి పిలుచుకుంటే మా బాధ మా చరిత్ర ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోరు. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కానీ పట్టించుకుంటలేరు. ఎవరు డక్కలోళ్ళు అంటే దూరమే. అందుకోసమే నీ పాదాల కాడికి నేను రావాలి. నా తలకాయ నీ పాదాల కాడ ఉంచి ఒక పాట నీ మీద కట్టిన సారు. ఒక రేవంత్ రెడ్డి మీద పాట కట్టిన మంచిది. ఈ పాట ఈయనన్నా నన్ను జర పిలిపించుకో సారు, నీకు మొక్కుతా, నీ కాల్మొత్తా, నీ పిల్ల తల్లికి నా శరణాగతి, నా కుటుంబం, నా కులము తలం మొత్తం నీ పాదాల కాడ నమస్కారాలు చేస్తాం సారు. 10,000 వందనాలు. రేవంత్ రెడ్డి మీద పాట కట్టుమన్నారు ఒక పిల్లలు, మీడియా వాళ్ళ పిల్లలు, ఊరోళ్ళు, వాళ్ళు వీళ్ళు. పాటల కళాకారునివి కదా, ఒక రేవంత్ రెడ్డి మీద పాట కట్టు, ఇన్ని పనులు చేస్తున్నాడు సార్ అంటే మంచి పనులు చేస్తున్నాడు. ఆ సారు ముందడిగేసిండు కానీ వెనకకు పోడు. మాట ఇచ్చిండనుక తిరగ తీసుకోడు. ఆ సారు మంచోడే, పాట కడతానని ఒక 10 నుడుగులు వాడిన మొన్న. ఎట్లా వాడిందంటే, అయ్యయ్య రేవంతన్నో నాయన్న రేవంతన్న, ఓ పుట్టింది ఏ ఊరన్నో నాయన్న రేవంతన్న, ఓ పెరిగింది ఏ ఊరన్నో నాయన్న రేవంతన్న, నువ్వు చదివే చదువులన్నా గొప్ప గొప్ప చదువులన్నా, గొప్ప గొప్ప చదువులన్నో నువ్వు చదివినావు అన్నా, కాలేజు చదివినాడే నాయన్న రేవంతన్న, డిగ్రీమో చదివినాడు నాయన్న రేవంతన్న, పొలమూరి జిల్లాలో నా పులి లెక్క పుట్టినాడు, పులి లెక్క పుట్టినాడు నాయన్న రేవంతన్న, కాంగ్రెస్ పార్టీలో నా తొడగొట్టి నీలబాడే, తొలగొట్టి నీలబాడే నాయన్న రేవంతన్న, కాంగ్రెస్ పార్టీ నన్ను జెండాన ఎత్తినాడు, జెండాన ఎత్తినాడే నాయన్న రేవంతన్న, హదురాడు బెదురడన్నా నాయన్న రేవంతన్న, ఓ ముందడుగు వేసినాడే నాయన్న రేవంతన్న, దాడిలు వచ్చినైనా తనందే బెదురలేదు, ఎన్నెన్న దాడిలు వస్తే అదరాలేడు తండ్రి, ముందడుగు వేసినాడు నాయన్న రేవంతన్న, తెలంగాణ జిల్లాలోన కాంగ్రెస్ పార్టీలోన పేరైన మా నగాడు పెద్దోడు రేవంతన్న, పట్నంలో తానే మాట, ఢిల్లీలో తానే మాట, తానాద చూపునైనా నాయన్న రేవంతన్న, ఇండ్లేమో ఇస్తానని ఇండ్లేమో అమలు చేసే, ఇండ్లేమో అమలు చేసే నాయన్న రేవంతన్న, నారాయణపేట జిల్లాలో నా
13 ఊళ్ళకయ్యా 13 ఊళ్ళకయ్యా ఎగుదమ్ము ఇచ్చినాడు బీదోళ్ళకేమో అని ముందేమో ఇయ్యాలని బీదోళ్ళకు ముందు ఇయ్యాలని 13 ఊళ్ళకు ముగ్గేసి 5 లక్షలు వాళ్ళు ఇల్లు కట్టుకోమని ఇచ్చిండు మానవావు పెద్ద దొర అంటే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణలో ముద్దు బిడ్డ. మరి ఏం చెప్తావు నువ్వు రేవంత్ రెడ్డిని కలుస్తావని పాట కట్టినో ఆయన గురించి మాట్లాడుతావు ఏం చెప్తావు రేవంత్ రెడ్డిని కలిసి ఏం మాట్లాడుతావు ఏం చెప్తావు? అయ్యా నా బతుకు తెరువు గిట్లుంది నాకు 22 మంది మనమంగులు ఉండరు నేను 87 ఏండ్లు ఉండా నాకు ఇంతవరకు నాకు పింఛన్ లేదు ఆ రోడ్డు మీదనే బతుకులు ఉన్నాయి కానీ నాకు ఇల్లు లేదు ఇడిసారం లేదు ఆ పాములు తేళ్లలో ఉండ ఆ చెట్ల అడవిలో ఉండ నేను నా బ్రతుకులు ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని ముందుకు ఎవరు తీసుకుంటలేరు నీ పాదాల కాడికే రావాలి ఏ ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు ఏ ఎమ్మెల్యేలు ఏ కలెక్టర్లు పట్టించుకుంటలేరు ఈ బాధ డక్కలోడంటే దూరమేగా దాదా అనేది లేదు ఈ కిన్నెర వరకే ఆమె ఇచ్చేది కానీ మామూలు దగ్గరికి తీసుకొని ఓ ఇస్తాలే గీ ఇల్లు గిడ ఉండు గీ జాగా ఇప్పిస్తా పరంబోగో ఏదో ఆడ మిగిలిన జాగాలో ఏదో ఉంటది గాడ బొందల గడ్డల్లా ముండ్లల్లా దయాలల్లా కంపల ఉండి గుడిసెలు వేసుకున్నాం సార్ మేము గుడిసెలు వేసుకొని దాంట్లోనే జీవిస్తున్నాం కానీ డక్కలోళ్ళు అంటే దూరం అంటారు మమ్మల్ని అందుకోసం మా బాధలు చెప్పుకున్నాలని తనకు ఆ 7 కొండల వెంకటరాముడు ఎట్లా దర్శనము ఆ శివయ్యకు దర్శనానికి ఎట్లా పోతారు ఇప్పుడు అట్లా ఒకసారి తన దర్శనం చేసుకుంటే మా బతుకులానికి ఇట్లా చెప్పుకొని తన పాదాలకు మొక్కితే తను ఏం చెప్తాడో అని మా కోరిక మా బాధ ఈ కిన్నెర కళాకారం ఒక 20 మంది ఎక్కువ లేము మొత్తం చచ్చిపోయినరు 20 మంది ఉండం ముసలోళ్ళం వీళ్ళకు పింఛన్ లేదు ఏం లేదు ఇంకో తరంకి నేర్పిస్తలే రాయమలకి కిన్నెర నేర్పిస్తారు అయిపోయింది మీతో అంతరించిపోతుంది మా పిల్లలకు నేర్పుతుండము మా కొడుకులకు చదువుతుండరు పాటలు పాడుతుండరు కిన్నెర నేర్పుతుండరు మా కళని బోనిస్తలేము కానీ ఈ కళనే ముందుకు తెస్తున్నారు కానీ ఈ కులం అనేది వాళ్ళకి అర్థం ఈ కులం అనేది డక్కలే దూరం అందుకే ఇంతే గాని ఇంకేమీ లేదు ప్రయోజనం లేదు పింఛన్ లేదు మాకు ఏ సాయం అందలేదు సార్ మాకు ఒక పింఛన్ లేదు ఒక ఇల్లు లేదు ఒక రైతు బంధు అనేది ఉండి అప్పుడు ఒక ఆయన ఇస్తానన్నాడు కేసీఆర్ చల్లగా బతకని ఇచ్చినట్టే చేసే గుంజుకున్నాయా ఇచ్చినట్టు బీదలకు కిన్నెర కళాకారులకు 12 లక్షలను మంజూరు చేసి గుంజుకుని ఏం చేస్తాం దళిత బంధు ఇచ్చే గుంజుకునే అప్పుడు పోయి కొట్లాడతామా మేము వచ్చింది సారు వచ్చింది అని చెప్పిండ్రు వచ్చి తీసుకో అన్నారు పోయినా మొక్తాలు పోయి రామ్మోహన్ రెడ్డిని అడిగితే నువ్వు రేపు వచ్చి తీసుకోపోచాపా కిన్నెర కళాకారు నువ్వు పెద్ద మనిషివి అని అన్నాడు తెల్లారి పోయి అడిగితే ఆడ అది ఏది ఇది ఎలక్షన్ కోడ్ పడ్డది పోచాపా ఈయనకి రాదా అంటాడు ఈయనకి రాదా పెద్ద మనిషిని ఇట్లా కుచిపడుకుంటా పోయినా ఇస్తాడని ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే బీద కళాకారులకు కానీ బీద వ్యక్తులు కానీ ఎవరికైనా ఒక 10 లక్షలు మంజూరు చేస్తానని చెప్పిండు మా భీమాల తన దయ మొన్న మీటింగ్ లో నారాయణపేట మీటింగ్ లో కూడా చెప్పిండు నేను ఒప్పుకున్నా తనకు నమస్కారం 10,000 నమస్కారం తన పిల్ల తల్లికి కుటుంబానికి తన వంశము కాడికెళ్ళి మా 10,000 వందనాలు చేసి తన పాదాలకు నమస్కారం చేస్తా ఒక్కసారి నీ దర్శనం చేసుకునేకి నాకు అపార్ట్మెంట్ ఇవ్వాలని నేను కోరుతుండ పెద్ద మనిషిని కాల్మోత రేవంత్ రెడ్డి సారు నీకు మొక్కుతా ముఖ్యమంత్రి ఈ 33 జిల్లాలలో ఒక పెద్ద మనిషివి నన్ను ఒక పెద్ద మనిషి లెక్క నువ్వు కళ్ళ చూడు నాకు కళ్ళు కనిపించవు నేను 87 ఏండ్లుండా తండ్రి ఈ పాటని ముందుకే తెస్తుండ నీ పాట కూడా కట్టినా నీ పాదాలకు 10,000 వందనాలు ఈ 15 రోజుల్లో నాకు అపార్ట్మెంట్ ఇవ్వాలి నువ్వు ఒక ఫోన్ కొడితే ఏ ఎమ్మెల్యేనో తోలుకొస్తాను నీ తానికి నీ పాదాలు నేను మొక్కాలని అనుకున్నా నేను చూడాలనుకున్నా సత్యతీర్థాలకు పెద్ద మనిషిని కాల్మోత నా మీద దయ చూసి ఈ కిన్నెర పాట ఎట్లుంటుందో వినిపిస్తా ఒక 5 నిమిషాలు విని ఎక్కువ వద్దు నువ్వేమి ఎక్కుంటే ఇవ్వపోతే నేను దర్శనం కావాలి నాకు సో విన్నారుగా ఇది కిన్నెర కళాకారులు చెప్తారు సో ఒక్కసారి అయినా సరే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మేము కలుస్తామని చెప్పేసి కలిసే ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా తను వేడుకుంటున్న పరిస్థితి సో మా కిన్నెర కళాకారుల ఒక వృత్తి కావచ్చు మా కుటుంబం కావచ్చు మా ఎలా ఉన్నారు మా కులం ఏ విధంగా ఉన్నారు ఇంత బాధపడదు అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి వివరిస్తానని చెప్పేసి కిన్నెర కళాకారులు చెప్తున్న పరిస్థితి.